అందరికీ నమస్కారం. సమ్మర్ హాలిడేస్ వచ్చాయి కదా, పిల్లలైనా పెద్దలైనా లాంగ్ జర్నీ చేయాలని చెప్పేసి ఎప్పటి నుంచో ప్లానింగ్లో ఉండే ఉంటారు. బట్ మీ అందరికీ ఒక గుడ్ న్యూస్ ఏంటంటే గోవా వెళ్ళాలని చెప్పేసి చాలామంది కలలు కంటూ ఉంటారండి. బట్ డబ్బులున్న వాళ్ళు అయితే లగ్జరీ పర్సనల్ వెహికల్లలో, కార్లలో, బస్సులలో ఫ్లైట్ జర్నీ కూడా చేసే వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ సామాన్య మానవులు మాత్రం ఎక్కువ వేలల్లో డబ్బులు పెట్టి వెచ్చించిపోయేంత సిచ్యువేషన్ కనపడినట్టుగా తెలుస్తుంది. గోవా టూర్కి వెళ్ళే వాళ్ళకు ఒక గుడ్ న్యూస్ అండి. తెలంగాణ ఆర్టీసీ డిపార్ట్మెంట్ వాళ్ళు హైదరాబాద్ కుషాయిగూడ నుంచి గోవాకు ప్రత్యేకమైనటువంటి ప్రైవేట్ వెహికల్స్ నడపనున్నట్టుగా మేనేజర్ వేణుగోపాల్ గారు తెలపడం జరిగింది. ప్యాకేజ్ ఎంతని అనుకుంటున్నారా? కేవలం ఒక్కొక్కరికి 5,000 రూపాయలు మాత్రమే. అదే హాఫ్ టికెట్ అయితే 4,000 రూపాయలండి. నాకు తెలిసి ప్రతి సామాన్య మానవుడు కూడా లాంగ్ జర్నీ చేయాలనుకునే వాళ్ళకి ఇది ఒక మంచి ఆసరాగా ఉంటుందని చెప్పేసి నా అభిప్రాయం. ఇంకేంటి మరే, వెళ్ళండి. అక్కడ ఉన్నటువంటి వెదర్కి చాలామంది హ్యాపీగా ఫీల్ అవుతున్నారంట. అక్కడ ఉన్నటువంటి బీచ్, వెదరు, ఎంజాయ్మెంట్ మామూలుగా ఉండదండి. ఇంకేంటి మరే, గోవా టూర్ ప్లాన్ చేసే వాళ్ళు ముందస్తుగా కుషాయిగూడ బస్ డిపోకి వెళ్ళి టికెట్లు బుక్ చేసుకోవాలని చెప్పేసి డిఎం గారు చెప్తున్నారు. ఎంజాయ్ ఫర్ యువర్ సెల్ఫ్ ఆడియన్స్, వ్యూవర్స్, యూట్యూబర్స్. చాలామంది గోవా ట్రిప్కి వెళ్ళి ఎంజాయ్ చేసి ఉండొచ్చు. బట్ మీ యొక్క మెమరబుల్ థింగ్స్ ఏంటనేది కమెంట్ బాక్స్లో కామెంట్ చేస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.